తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ రెండు వెల్ఫేర్ శాఖలకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని వారు కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రకటించమని నాకు సమాచారం అందించారు. ఈ యాక్షన్ ప్లాన్ అంతా వారిదే. దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఒక పక్కన, ఇంకో పక్కన స్వయం ఉపాధితో ప్రయత్నం చేసుకోవాలనే ఆశ ఇంకో పక్కన. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. దాంతోపాటు సైమల్టేనియస్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వాళ్ళ కోసం 10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, బీసీ వెల్ఫేర్కి సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఈ రెండు శాఖలు చూస్తున్నారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్నారు. వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి